Hello dear students, welcome back to EduHunt online teaching. For reasoning, today we are going to discuss a new topic named alphabet test. So let's go to model number 1. Question number 1. How many such pairs of letters are there in the word frequent? So this is a given letters of the word. So each of which has many letters between them in the word in both forward and backward. Okay na? Directions as they have between them in the English alphabet series. So clearly we have to observe in that question what I am asking, pairs of letters. Which type of pairs of letters? Each of which has as many letters between them in the word as in the English alphabets. So what is the given letters of the word? Frequent. You can write first frequent. So this is a word, okay na, frequent. So first one, both forward and backward. First one we have to calculate forward direction, and as it is backward, ముందు ఫార్వర్డ్ కౌంట్ చేశాక బ్యాక్వర్డ్ కౌంట్ చేద్దాం. సో ఎలా కౌంట్ చేయాలో చెప్దాం ఒకసారి. యాజ్ దే ఆర్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ అన్నారు. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ అంటే A to Z ఆర్డర్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి, ఓకేనా. సో ఎఫ్ నుంచి ఫస్ట్ లెటర్ ఎఫ్ కదండి, ఎఫ్ నుంచి కౌంట్ చేద్దాం. ఎఫ్ అంటే మీరు ఎప్పుడైనా ఈ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ అనేటప్పుడు ఆ ఫార్వర్డ్ మీరు ఎప్పుడు కూడా చూసేటప్పుడు ఎఫ్ నెక్స్ట్ ఫాలోడ్ బై విచ్ లెటర్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు అప్ టు జెడ్. బట్ ఇయర్ సైక్లిక్ ప్రాసెస్ డు నాట్ అలౌడ్. చాలామంది ఏం చేస్తారంటే జెడ్ తర్వాత ఏ వస్తుంది, మళ్ళీ ఏబిసిడి క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఓన్లీ A to Z మాత్రమే కౌంట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ నుంచి ఇచ్చే కాబట్టి F to Z మాత్రమే కౌంట్ చేయాలి. ఎఫ్ నుంచి కౌంట్ చేద్దాం. FGHIJKLM. సో ఎక్కడ కూడా పేరు మనకు కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ RSTU చూసారా, R to U వన్ పేర్, జస్ట్ లైక్ దట్. సో ఇలా మీరు పేరు కింద కన్సిడర్ చేయాలి, ఓకేనా. సో RSTU R to U వన్ పేర్. సో ఆ చివరి వరకు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. RSTU R to U యాజ్ దే ఆర్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఓకేనా. RSTU VWX. నెక్స్ట్ వన్ ఈ నుంచి EFGHIJ. నెక్స్ట్ QRSTU. నెక్స్ట్ UVWX. EFGNO. ఫార్వర్డ్ ఓన్లీ వన్ పేర్. అలాగే బ్యాక్వర్డ్ వాడు ఆల్రెడీ ఇచ్చారు కదా, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. బట్ సమ్ టైమ్స్ సో దిస్ కండిషన్ డు నాట్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్స్. సో కండిషన్ మెన్షన్ చేయకపోయినా మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు వైపులా చేయాలి. నెక్స్ట్ TUVWXYZ. జెడ్ వరకు కౌంట్ చేయాలి. నెక్స్ట్ NOPQ. N to O వన్ పేర్. NOPQRST. నెక్స్ట్ వన్ EFGHIJ. నెక్స్ట్ వన్ UVWXY. నెక్స్ట్ వన్ QRST. నెక్స్ట్ వన్ EFGRS. టోటల్ 2 pairs, ఫార్వర్డ్ వన్, బ్యాక్వర్డ్ వన్. ఆప్షన్ C is the required answer. క్లియరా? ఓన్లీ 2 pairs. ఓన్లీ మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. క్లియరా? సో దీన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, అది కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ గివెన్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫ్రీక్వెంట్. దిస్ ఈస్ గివెన్ వర్డ్. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్, వాడు ఇచ్చే కండిషన్ అలా. ఫస్ట్లీ మనం ఏంటంటే దట్ ఒరిజినల్ పొజిషన్స్ రాసుకోవాలండి అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో F పొజిషన్ 6, R పొజిషన్ 18, E 5th పొజిషన్, Q 17, U 21, నెక్స్ట్ E 5, N 14, T 20. ఇలా మీరు రాసుకొని ఇలా కూడా కౌంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు ఫార్వర్డ్. సో 6 నుంచి ఏం కనెక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. చూసారా, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఏవి కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ 18, 19, 20, 21. సో 18 to 21 పేరు. 18, 19, 20, 21, 22, 23, 24. నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10, 21, 22, 23, 24, 14, 15. ఫార్వర్డ్ వన్, అలానే బ్యాక్వర్డ్ 20, 21, 22, 23. ఇంకా 20 నుంచి 21 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కనెక్ట్ అవ్వు 14, 15, 16, 17, 14 to 17, 18, 19, 20. ఇక్కడ రావాలి 18, ఇక్కడ ఉండకూడదు. అంటే ఏ పొజిషన్ చదువుతున్నా అక్కడే ఎగ్జాక్ట్గా మీకు కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే పెయిర్స్ ఆఫ్ లెటర్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయగలం. యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనా, 14, 15, 16, 17, 18, 19, 20.
5, 6, 7, 8, 9, 10. So next one 21, 22, 23, 24, 25, 17, 18, 19, 20, 5, 6, 7. ఇంకా ఏం రాదు, ఓన్లీ 2 pairs. సో ఇలా ఒరిజినల్ పొజిషన్ రాసుకొని కూడా మనం చేస్తాం. దట్ ఈజ్ యువర్ చాయిస్. సో దెన్ ఆన్సర్ ఓన్లీ 2 pairs. ఓకేనా. లెట్స్ గో టు సెకండ్ క్వశ్చన్. హౌ మెనీ సచ్ pairs ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ children? So same, children, each of which has as many letters between them in the word in both forward and backward as they have between them in the English alphabetical order. Okay na. So alphabet series, clearly what is the given letters of the word children? So children, first one you have to write. So మీ ఇష్టం, ఫస్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు లేదా సెకండ్ మెథడ్. ఒరిజినల్ పొజిషన్ రాసుకొని చేద్దాం, వస్తుంది ఎలా చూద్దాం. So this is the third position, H is the 8th position, C is the original positions of alphabet. C third position, 8, H 9. Next one 7, this is the 12th letter, L is the 12th letter, D is the 4th letter, R is the 18th letter, E is the 5th letter, N is the 14th letter. According to forward first. So forward లో 3 నుంచి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ వన్ 8 to 9 కదండి, పక్కన ఉన్న పెయిర్ అవుతుంది, అది H to 9 1 pair. నెక్స్ట్ వన్ యాజ్ పర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేటప్పుడు ఎప్పుడు కూడా మీకు అసైనింగ్ ఆర్డరే వస్తుంది. నెక్స్ట్ వన్ I 9, 10, 11, 12, 13, 14. సో H నుంచి I 9 వచ్చింది కాబట్టి రిమైనింగ్ కూడా కౌంట్ చేయాలి. H I, సో 8, 9, 10, 11, 12, 13, 14. H to 14 కూడా అవుతుంది మీకు, అంటే 8 to 14. అలాగే I to 14 కూడా అవుతుంది మీకు, I to 14. 9, 10, 11, 12, 13, 14. 9, 10, 11, 12, 13, 14. Next 12, 13, 14, 15, 16. 4, 5, 6, 7, 18, 19, 20, 5, 6. Forward how many? 3 pairs. H to I, next one H to N and I to N. And as well as backward. According to backward, first 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇంక లేవు 5, 6, 7, 8, 9. సో 5 to 9 1 pair. 9, 10, 11 రిమైనింగ్ కూడా కౌంట్ చేయాలి, లేకపోతే మిస్రీడ్ అవుతాయి, అంటే చివరిలో కూడా ఉండొచ్చు. అందుకనే మనం ఇక్కడ చూడండి, ఫార్వర్డ్లో H to I కూడా వచ్చింది, యాజ్ వెల్ యాజ్ H to N కూడా వచ్చింది, అదనమాట. నెక్స్ట్ వన్ 18, 19, 20, 21, 22, 23. 4, 5, 6, 7, 8, 12, 13, 14, 15, 9, 10, 11. అంటే 9 డిసైనింగ్ ఆర్డర్ రాసుకోకూడదు, ఆల్ఫాబెట్ రివర్స్ ఆర్డర్లో మీరు డినోట్ చేయండి. ఓకేనా. 9, 10, 11. సో టోటల్ ఫార్వర్డ్ 3, బ్యాక్వర్డ్ 1, టోటల్ 4 pairs. So then answer is more than 3. Option D is the required answer. So 4 nothing but more than 3 is the required answer. So let's go to question number 3. How many such pairs of letters are there in the word reasoning? What is the given letters of the word reasoning? So reasoning. So each of which has as many letters between them in the word in both forward and backward. So ఇవన్నీ సార్లు ఇవ్వాలని రూల్ లేదు. సో ఇవ్వకపోయినా సరే బోత్ సైడ్ కౌంట్ చేయాలి, ఆల్వేస్ కౌంటింగ్ ఫ్రమ్ బోత్ సైడ్ యాజ్ దే హ్యావ్ బిట్వీన్ దెమ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు రైట్ ద ఒరిజినల్ పొజిషన్స్ ఆఫ్ R. 18, E 5, A 1, S 19, O 15, N 14, I 9, N 14, again G 7. This is the original positions. ఓకేనా. అకార్డింగ్ టు ఫార్వర్డ్ ఫస్ట్ 18, అంటే మీరు ఇది మర్చిపోండి, ఓన్లీ అసైనింగ్ ఆర్డర్లో చదువుకొని సరిపోద్ది. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. Next one 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7. So A to G 1 pair. Because A, B, C, D, E, F, G. అలా రాయొచ్చు, లేదా 1, 2, 3, 4, 5, 6, 7. 1 pair. Next one, next 19, 20, 21. అంటే 19 కంటే ఇంకా అసైనింగ్ ఆర్డర్ మీకు లేదు కాబట్టి ఇంక చదవవసరం లేదు. అలానే 15 కూడా 15, 14. సో 15, 14 అవ్వదండి, 14 to 15 అవుతుంది, అంటే అది బ్యాక్వర్డ్లో అవుతుంది. ఒకసారి చూద్దాం. ఫార్వర్డ్ నాట్ కాలిక్యులేట్. 19, 20, 21, 22, 23, 15, 14, 15, 16, 17, 18, 19, 14, 15, 16, 17, 9, 7, 9, 10, 11, 14. అంటే ఫార్వర్డ్లో ఒకటే దొరికింది మనకి. అలాగే బ్యాక్వర్డ్ చూద్దాం. 7, 8, 9, 7 to 9 ఒక పేరు అవుతుంది, చూసారా. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెక్స్ట్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 9, 10, 11, 12, 13, 14, 15, 14, 15. N to O అని పేరు. అకార్డింగ్ టు N O కదండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ N O. 14, 15, 16, 17, 18, 19. నెక్స్ట్ 15, 16, 17, 18, 19, 19,
20, 21, 22. 1, 2, 3. Only 2 pairs. Option C is the required answer. Forward one and backward one. So here only 2 pairs of letters in the word. As many letters between them in the word as in the English alphabets. Let's go to question number 4. How many such pairs of letters are there in the word? Production. What is given letters of the word? Production. So how many pairs of letters are there in the word? Each of which has as many letters between them in the word in both forward and backward. Both forward and backward. Okay. As have between them in the English alphabet series. So you can write the first original positions: P16, R18, O15, D4, U21, C3, T20, I9, O15, N14. This is the original positions. First one you can write the pair. How can guess the pair according to forward? So first one 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. So 16th AV coincide అవ్వలేదు. Next 18, 19, 20, 21. So R2U one pair. RSTU 21 వచ్చింది కదా, ఇంకా 21 కంటే ఇంకా ఎక్సెస్ లేవు కాబట్టి కౌంట్ చేయవలసిన లేదు. నెక్స్ట్ 15, 16, 17, 18, 19, 20, 21, 22. 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ 21కి ఇంకా అవసరం లేదు. 3, 4, 5, 6, 7, 9, 20, 21, 22, 23, 9, 10, 11. ఫార్వర్డ్లో ఓన్లీ 1 వస్తుంది మీకు. అలానే బ్యాక్వర్డ్ కూడా చెక్ చేద్దాం. 14, 15. అకార్డింగ్ టు బ్యాక్వర్డ్ 14, 15 వన్ పెయిర్. ఓకేనా? 14, 15 మళ్ళీ కౌంట్ చేద్దాం. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. నెక్స్ట్ వన్ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. 9, 10, 11, 12, 13, 14, 15, 16. 9 to 16 వన్ పెయిర్. నెక్స్ట్ వన్ 20, 21, 22, 23 ఇంకా లేవు. 3, 4, 5, 6, 7, 8, 9. 21, 22, 23, 24, 25. నెక్స్ట్ 4, 5, 6, 7. 15, 16, 17. So there is not possible. Only for 3. Forward 1 and backward 2. Total 3. Option D is the required answer. So this model is very important. How to calculate? So first one you can write the original position. But condition already mentioned both forward and backward. Okay na? According to forward. సో మీరు ఎక్కడి నుంచి అయితే క్యాలిక్యులేట్ చేసినా ఆ నెంబర్కి కోయిన్సైడ్ అవ్వాలి ఆ పేరు. యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్, రైట్?